హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బోట్ నెక్ విత్ స్కాలప్ కటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్లో బిగినర్స్కి నేర్పిస్తాను. సో వీడియో పూర్తిగా చూడండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పొడవేమో 14 ఇంచులు తీసుకున్నాను, మెయిన్ పొడవు అనమాట. అందులో పైన ఒక హాఫ్ ఇంచు, కిందన ఒక హాఫ్ ఇంచు, మొత్తం 15 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. సో నేను ప్రతిదీ డిస్ప్లేలో మీకు చూపిస్తున్నాను చూడండి. చెంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకుంటున్నాను. సో చెస్ట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 32 చెస్ట్ అనమాట. వెస్ట్ వచ్చేసి నడుమేమో 28. ఎనిమిది ఇంచుల దగ్గర చెస్ట్ పెట్టానండి. 2 ఇంచెస్ ఇక్కడ ఖర్చుకి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నడుము వచ్చేసి 28 కాబట్టి 7 తీసుకుంటున్నాను. 4 భాగాలుగా డివైడ్ చేస్తే 8 అవుతుంది, 7 అవుతుంది. సో ఇక్కడ నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ కూడా 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇది మనకి షోల్డర్ షేప్ పట్టు అన్నమాట. షోల్డర్ దగ్గర ప్లస్ ఇది నెక్ అనమాట. నెక్ కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా మనం ఇలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్ ద్వారా నేను రౌండ్ చేసేస్తున్నాను. మీరు అక్కడ హాఫ్ ఇంచ్ బాక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలాను కదా, అది మీరు అక్కడ ఎందుకు పెట్టాను అనేది నేను మీకు చెప్తున్నాను చూడండి. మనము డోరీ కానీ బటన్స్ కానీ అక్కడ పెట్టినప్పుడు పెడదాం అనుకుంటాం, కుట్టిన తర్వాత చాలా మందికి అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట, దూరం వచ్చేస్తుంది. దూరం రాకూడదంటే ఖచ్చితంగా ఇలాగ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. సో నెక్ పొడవు మొత్తం 10 ఇంచులు అనమాట. సో నేను 10 ఇంచుల దగ్గర ఇలాగ మార్క్ చేసేసుకుంటున్నాను. దీన్ని కూడా పైన 3 ఇంచులు కాబట్టి కిందన కూడా 3 ఇంచులు ఇలా బాక్స్ వేసేస్తున్నాను. ఈ బాక్స్ లోపల మనము ఇప్పుడు స్కాలప్ చేయాలి. కొంచెం డీప్ కావాలంటే బాక్స్ అవతల కూడా మనం చేసుకోవచ్చు. అది మీకు ఎలా నెక్ కావాలో దాన్ని బట్టి డిజైన్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 7 ఇంచులు, బ్యాక్ సైడ్ డాట్స్ పెడతాం కదా, దానికి ఒక హాఫ్ అంటే 1 ఇంచ్ తీసుకున్నాను. ఖర్చుకొక 2 ఇంచులు తీసుకున్నాను. సో వీటిని ఇలా కలిపేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా తీసుకోవాలి. మనకి 7.5 ఇలా ఖర్చు చూడండి వీడియోలో చూపించినట్టుగా అక్కడ నుంచి అలాగా మార్క్ చేసుకుంటూ అలాగా ఆ ఖర్చుని కౌంట్ చేయాలన్నమాట. అక్కడ నుంచి లెక్క తీసుకోవాలి, ఎందుకంటే మనం లోపల ఖర్చు కుడతాం కదా. సో దానికోసం అనేది 7.5. సో మీకు ఎంత కావాలో అంత వచ్చే వరకు మీరు అక్కడ చెయ్యండి. సో ఇది 3 ఇంచులు, ఇది 3 ఇంచులు, ఇది 3 ఇంచులు, మొత్తం 3 ఇంచుల ప్రకారం తీసుకున్నాను. పట్టి 3 ఇంచులు, నెక్ 3 ఇంచులు, ఆర్మోల్ వచ్చేసి ఆర్మోల్ డౌన్ అనమాట. ఆ లైన్ గీసాను కదా, దాన్ని ఆర్మోల్ డౌన్ అంటారు. అది 6 ఇంచులు తీసుకున్నాను. చెంక మొత్తం 7.5 వచ్చింది. చెస్ట్ వచ్చేసి 8 ఇంచులు, నడుము వచ్చేసి 7 ఇంచులు. సో నెక్ మొత్తం పైనుంచి ఇలా తిన్నగా చాలామంది నెక్ కౌంట్ చేస్తారు కదా. సో నెక్ ఎంత తీసుకోవాలని అది 10 ఇంచులు అనమాట. పై నుంచి కిందికి 10 ఇంచులు తీసేసుకొని ఒక బాక్స్ గీసేసుకోవచ్చు. అలా కూడా మీరు చేసుకోవచ్చు, మీ నెక్ చూసుకోవచ్చు నెక్ని బట్టి. దీనికి స్కాలప్ కటింగ్కి ఒక స్కేల్ వస్తుందండి. మీషోలో నేను ఆర్డర్ ఇచ్చాను. సో బయట కూడా దొరుకుతుంది, మీకు కావాలంటే చెప్పండి, నేను లింక్ కిందన పెడతాను మీషోది. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి. అది అలా కూడా అక్కడ తీసుకొని యూస్ చేసుకుంటే పని ఈజీగా అవుతుంది. మీకు బిగినర్స్కి అయితే కటింగ్ చేయడానికి చాలా మటుకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా. సో ప్రాబ్లం రాకుండా ఫాస్ట్గా అయిపోవాలంటే చాలా రకాలు దిగిపోయాయి. వి షేప్లో కూడా దిగిపోయింది, స్మాల్ స్కాలప్, 2 ఇంచెస్ స్కాలప్, మనకి ఏ సైజ్ కావాలన్నా అవి ఇప్పుడు వచ్చేసాయి. ఒకవేళ మీరు వద్దు, నేను స్కాలప్ ఇలా స్కేల్ వద్దు అనుకుంటే మీరు పేపర్ మీద కూడా చూడండి, మనకు పత్రికలు ఇస్తారు కదా, సో దాని ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి 2 ఇంచెస్ పెద్దది, ఇక్కడ హాఫ్ ఇంచ్ది అనమాట, ఇది ఒకటి. సో మీరు ఇలా జస్ట్ మీకు చూపిస్తున్నాను, ఇలాగా చేసుకోవడమే. మీకు డీప్ కావాలంటే డీప్, లోపలికి కూడా వెళ్ళొచ్చు. చాలా ఈజీ అండి. స్కేల్ ఉంటే మట్టుకు 5 నిమిషాల్లో అయిపోతుందండి. స్కేల్ లేనప్పుడు మనం మెజర్మెంట్ తీసుకొని కొంచెము ప్రాబ్లం అవుతుంది కదా. సో మీరు బిగినర్స్ అయితే స్కేల్ తీసుకోండి, ఎక్కువ ఏమి కాదండి. మనం ఒక్కసారి పెడితే చాలు. మీషోలో చాలా తక్కువ రేట్లలో వచ్చేస్తున్నాయి, మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు.
లేదు అంటే పత్రికలు ఉంటాయి కదా, ఆ పత్రికలు కానీ కొంచెం గట్టిగా క్లాత్ గట్టిగా ఉన్నది తీసేసుకున్నాం అనుకోండి, వాటితో ద్వారా కూడా కట్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి దాంతో మార్క్ చేసుకొని ఈ షేప్లో చేసుకొని అలా పెట్టుకుంటూ కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, చూసారా చాలా ఈజీ ఫాస్ట్గా అయిపోయింది చూసారా. నేను మటుకు బక్రం పెట్టేసి దాని తర్వాత కట్ చేస్తాను. సో ఎందుకంటే మళ్ళీ నాకు ఈ నెక్ మీకు చూపించడానికి ఇలా పెట్టాను. ఇప్పుడు బక్రం చూడండి అటాచ్ చేసాను. ఇప్పుడు కట్ చేసేస్తే ఆల్రెడీ నేను అక్కడ ఐరన్ చేసి దాన్ని అటాచ్ చేసేసాను అనమాట. మనకి బ్యాక్ హుక్ కదా, అందుకే నేను బ్యాక్ సైడ్ ఇలాగా డైరెక్ట్ కట్ చేసేస్తున్నాను, ఈజీగా ఉంటుందని. బ్యాక్ హుక్ కాబట్టి నేను ఇలా చేశాను. ఫ్రంట్ హుక్ ఉంటే మటుకు ఫ్రంట్ కట్ చేస్తాను, బ్యాక్ కట్ చేయను. ఈ రెండు పక్కల ఇలా మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైనది మటుకు రౌండ్గా ఇలా కట్ చేసి స్కాలప్ని కట్ చేయకుండా డైరెక్ట్ కుట్టేసుకుంటే మీరు ఎలా కావాలో అలా ఈజీగా మీకు ఎలా ఉందో అలా మీరు కుట్టుకోండి. ఇందులో చూపించినట్టు కుట్టాలని రూల్ అంటూ ఏమీ లేదండి. ఎందుకంటే మనం నేర్చుకునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి మీకు ఏది కానీ పర్ఫెక్ట్గా కుట్టాలి. మీకు ఏది ఈజీ అనిపిస్తే మీరు అలా చేయండి. ఈ వీడియోలో చూపించారు కదా ఇలాగే కుట్టాలని అలా ఏమీ లేదు. మీరు ఫైనల్ లుక్ ఎలా వచ్చింది అనేది ముఖ్యము. కొన్ని ఉంటాయి అవి పాటించాల్సి వస్తుంది. సో మీరు ఇలా పెట్టుకొని డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు. లేదంటే నేను మార్క్ చేశాను కదా అలా మీరు మార్క్ చేసుకొని దాని మీద కుట్టిన తర్వాత కూడా మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను, రెండు కలిపి కట్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే మటుకు డైరెక్ట్ కట్ చేయకండి, పెట్టేసి దాని తర్వాత పక్క నుంచి కట్ చేసుకుంటే ఏంటంటే మీకు ప్రాబ్లం అవ్వదన్నమాట. ఇది పెట్టి డైరెక్ట్ చేయాలంటే కొంచెం మీకు ప్రాబ్లంగా ఉంటుంది, అంటే కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. చూడండి బ్యాక్ పార్ట్ చక్కగా స్కాలప్ వర్క్ అలాగే స్కాలప్ డిజైన్లో కట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ బోట్ నెక్ అనమాట. ఇవిడ చాలా సన్నగా ఉంటారు కాబట్టి నేను 6 ఇంచులు తీసుకున్నాను. యాక్చువల్లీ 7 ఇంచెస్ తీసుకోవాలి బోట్ నెక్ అయితే. 6.5 తీసుకున్నా పర్వాలేదు. సో ఈ అమ్మాయి చాలా సన్నగా ఉన్నది, అందుకని నేను 6 తీసుకున్నాను. సో తనది 13 ఇంచులు కూడా లేదు, షోల్డర్ 13 ఇంచులు. నేను ఈ బక్రమ్ని ఇలా పెట్టేసి మొత్తం ఇలాగా చుట్టుపక్కల అంతా ఇలాగా కుట్టేశాను. కుట్టేసి ఇది కట్ చేసేస్తున్నాను. వీడియో లాంగ్ అవుతుందని నేను మటుకు స్టిచ్చింగ్ చూపించలేదు, ఏం లేదని దాని మీద పెట్టుకుంటూ చిన్న సైజ్ నంబర్ 1 కానీ నంబర్ 2లో పెట్టేసి చిన్న చిన్న కుట్లు చేసేసి కుట్టు ఆ సైజులో పెట్టేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కార్నర్స్లో కట్ చేసిన తర్వాత ఇలా మెల్లగా తిప్పేసాను. ఇగోండి దీని ద్వారా నేను తిప్పుతున్నాను. మీరు ఏదైనా యూజ్ చేసి తిప్పొచ్చు. తిప్పిన తర్వాత ఐరన్ చేస్తే కానీ అది నిలబడదు. ఖచ్చితంగా స్కాలప్కి ఐరన్ మటుకు చాలా అవసరము. నేను ఇక్కడ లేస్ పెడతాను, అందుకని నేను కార్నర్స్లో కుట్టట్లేదు, మళ్ళీ 2-3 కుట్లు అయిపోతాయని. ఒకవేళ మీకు ఒకవేళ లేస్ లేకపోతే మీరు ఫినిషింగ్ ఇవ్వచ్చు, లేదంటే అలాగా ఐరన్తో కూడా వదిలేయచ్చు. అలా ఏటి లేదు, అలా వదిలేసి ఐరన్ చేసేస్తే అలా వదిలేస్తే చాలా నీట్గా చక్కగా కనబడుతుంది. బ్యాక్ సైడ్ హుక్ కదా, సో బ్యాక్ సైడ్ ఇప్పుడు బక్రం చిన్నగా ఉంది, స్టిఫ్గా ఉంటుంది, క్లాత్ డెలికేట్గా ఉందని చెప్పి నేనేం చేశానంటే బక్రం చిన్న ముక్కలు మిగిలే కదా అది అటాచ్ చేశాను అనమాట. కొంచెం బాగుంటుంది అనమాట, గట్టిగా నీట్గా ఉంటుంది, కస్టమర్ కూడా హ్యాపీగా ఉంటారు అక్కడ మెత్తగా ఉండకుండా. సో ఇక్కడ కాజపట్టి పెడుతున్నాను, హుక్స్ కాదు కాజపట్టి పెడుతున్నాను. కిందన అవతల వైపు ఇలా పెట్టేసి దీన్ని పైనుంచి కిందన పెట్టేసాను క్లాత్ అనమాట, ఉల్టా పెట్టేసి అవతల వైపు పెట్టి దాని మీద ఇలా కుడుతున్నాను. దీన్ని ఇలాగా బయట తీసేయడమే. కుట్టు కొంచెం చిన్నగా కుట్టుకోండి, ఒకసారి కుట్టినా సరే చిన్న కుట్టు ఉంటే మటుకు గట్టిగా స్టిఫ్గా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు నీట్గా కొంచెం మీకు వీలవుతే ఐరన్ చేసుకోండి, లేదంటే మీరు కొంచెం ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఇలాగా కాజపట్టి చేసేసుకోవడం. మీ దగ్గర బక్రం పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఆ పెట్టాలనే రూల్ అంటూ ఏటి లేదండి, మీరు మామూలు కూడా కుట్టుకోవచ్చు. పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట, బాగా కనబడతాయి. ముక్కలు చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను పెట్టాను, మ్యాక్సిమం పెడుతూ ఉంటాను. నేను మోడల్స్ ఇస్తే మటుకు నేను మోడల్ బ్లౌజులు ప్రతిదానికి మ్యాక్సిమం పెడతాను. నేను బక్రం యూజ్ చేయకుండా కుట్టను, చాలా రేరు. కస్టమర్ డిమాండ్ని బట్టి ఉంటుంది. కస్టమర్ ఒకవేళ బేరాలు ఏమైనా ఆడితే మటుకు అప్పుడు నేను తగ్గిస్తాను, అప్పుడు బక్రం యూజ్ చేయను. ఫినిషింగ్ కూడా అంత నీట్గా రాదు, కుట్టేస్తాను. సో లేస్ మీకు తెలుసు కదా, ఈ లేస్ మటుకు చక్కగా ఏ షేప్ కావాలో తిరుగుతూ ఉంటుంది. సో నేను ఈ లేస్ తీసుకున్నాను. చిన్న లేస్ చూద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ చిన్న లేస్ నాకు దొరకలేదు. పైగా ఇది ఎమర్జెన్సీ, ఫాస్ట్గా కుట్టేయాలి, అర్జెంట్ అనమాట బ్లౌజ్. అందుకని నేనే డిలే చేసేసాను. యాక్చువల్లీ పాపం ఆవిడ ఎప్పుడో ఇచ్చేసి వెళ్ళిపోయారు, 1 వీక్ పైన అయిపోయింది.
లేస్ నాకు చిన్నగా దొరకలేదు కాబట్టి ఇంత పెద్దది పెట్టాల్సి వస్తుంది. ఈ కార్నర్స్‌లో మటుకు మీరు ఓపికతో కుట్టాలి. ఫాస్ట్‌గా అయిపోవాలంటే అవ్వదు. నేను వీడియో కొంచెం ఫార్వర్డ్ చేశాను కాబట్టి స్పీడ్ పెంచాను కాబట్టి మీకు అలా కనబడుతుంది. నేను కూడా నెమ్మదిగానే కుట్టాను. మేము ఎంత ఇదున్నా మేము మట్టుకు స్లోగానే ఆ పాయింట్స్ దగ్గర స్లోగా కుట్టి చివరన ఫాస్ట్‌గా కుట్టేసినా ఏం పర్వాలేదు. మోడల్స్ కుట్టేటప్పుడు నెమ్మదిగా చివరన కార్నర్‌లో నెమ్మదిగా కుట్టాలండి. అప్పుడు చక్కగా నీట్‌గా క్లీన్‌గా ఉంటది. సో, బ్యాక్ పార్ట్‌లో హుక్స్ పట్టి అయిపోయింది కదా! సేమ్ అటువైపే చేశాను కాజా హుక్స్. సో, చూడండి ఫినిషింగ్ ఇది అనమాట. స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఇలా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా పెట్టాను పార్ట్ మొత్తము అది కూడా చూడొచ్చు.